రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పౌరుడికి మరింత పటిష్టంగా అమలు కావాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలు నెరవేర్చేందుకు పాలకులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని సార్వభౌమాధికార సర్వసత్తాక గణతంత్ర దేశంగా నిలుపుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్లు అయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భారత రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాద మౌలిక విలువలను అనుసరిస్తూ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరం ప్రతినబూనుదామని కేసీఆర్ కోరారు. విదేశీ పాలనలో మక్కిన దేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛ, స్వాతంత్ర ఫలాలు దేశంలో ప్రతి గడపకు చేరిన వానాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చిన వారమవుతామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సమాన భాగస్వామ్యం లభించేలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజ సాధనకు పాలకులు మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా మనుషులంతా ఆత్మగౌరవంతో జీవిస్తూ సమాన హక్కులను పొందాలని, పౌరులు తమ కర్తవ్యాన్ని, బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజ్యాంగం అమలు కోసం కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.